శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారిపోతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. మొట్టమొదటిగా ఇవాళ శుభ అశుభ సమయాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, రోహిణి కార్తె. ఈరోజు మే 29వ తేదీ బుధవారం. ఈరోజు పంచమి సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల వరకు, తదనంతరం శ్రవణ నక్షత్రం. వర్జం మధ్యాహ్నం 1:46 నుంచి 3:15 వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:31 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు. తిరిగి సాయంత్రం 5:20 నుంచి 6:21 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దైవ ప్రార్థనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు అందరికీ ఆనందకరమైనటువంటి రోజుగా, అన్ని సానుకూల ఫలితాలు ఇవ్వడం కోసం బుధుడు ఈ రోజు అందరికీ అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు. మీతో మాట్లాడటానికి పద్మ మంగళగిరి నుంచి కాల్ చేశారు. పద్మ గారు చెప్పండి. ఏమండి, మరి మా పాప డేట్ ఆఫ్ బర్త్ అండి 86 అండి. 86 4వ నెల 20వ తారీఖు అండి. ఏ నెల అండి? 86.